హాయ్ అండి. నా పేరు జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. హైట్ 6 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్. బ్యాక్ సైడ్ నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నుంచి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి కింది నుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. సైడ్లో ఒక 2 ఇంచెస్ వరకు ఈ విధంగా క్రాస్గా ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక ఆల్పిన్ అనేది పెట్టుకున్న తర్వాత కింది భాగము స్టిచ్ వేయాలి. మళ్ళీ పై భాగం కూడా ఈ విధంగా సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత నేను లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేశాను ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, లైనింగ్ అటాచ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత నేను కింద ఫ్లీట్స్ కోసము 4 ఇంచెస్ అంటే డబుల్ క్లాత్ ఉంది ఫ్రెండ్స్. 8 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని కొనలను 2 కలుపుతూ ఈ విధంగా ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ వచ్చాను. ఒకదాని తర్వాత ఒకటి ఫ్లీట్ అనేది పెట్టుకుంటూ రావాలి. తర్వాత నేను 3 ఇంచెస్ క్యాన్వాస్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 12 ఇంచెస్. మధ్యలో ఒక లైన్ అనేది మార్కింగ్ చేశాను. క్యాప్ సహాయంతో నేను ఈ విధంగా రౌండ్గా సర్కిల్ చేశాను. ఈ విధంగా నీట్గా సర్కిల్స్ అనేవి చేస్తూ రావాలి. చేసిన తర్వాత డిజైన్ కోసం నేను బ్లాక్ టిష్యూ క్లాత్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్. ఈ విధంగా నేను టిష్యూ పైన క్యాన్వాస్ పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, మనము క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే డబుల్ క్లాత్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సింగిల్ క్లాత్ పెట్టి పైన క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా సర్కిల్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ వేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ అనేది ఇయ్యాలి. ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం వేసిన స్టిచ్ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. టక్స్ వేయాలి. వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుని కార్నర్ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కార్నర్స్ నీట్గా రావాలి ఫ్రెండ్స్. మనము క్యాన్వాస్ వేసాము, వైట్ కలర్ కనిపించకుండా నీట్గా రౌండ్గా వచ్చేటట్టుగా చూస్తూ ముడతలు లేకుండా కట్ వర్క్ అనేది నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మనకి ఎంత క్లాత్ కావాలనేది చూసుకుంటూ ఎక్స్ట్రా క్యాన్వాస్ అండ్ క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇందాక మనం ఫ్లీట్స్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఫ్లీట్స్ కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. దానిపైన ఈ విధంగా డిజైన్ అనేది సెట్ చేస్తూ కింది భాగం కూడా స్టిచ్ అనేది వేయాలి. ఫ్లీట్స్ని నీట్గా సెట్ చేస్తూ పైనుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత నీట్గా ముడతలు లేకుండా స్టిచ్ అనేది వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాను, 1 ఇంచ్. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి కింది నుంచి స్టిచ్ వేస్తూ వస్తున్నాను. క్లాత్ అనేది కిందికి పెట్టాలి. ఆ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని పైనుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. మనకి చూడడానికి ప్యాచ్ పైపింగ్ లాగా ఉంటుంది, కొద్దిగా వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పైపింగ్ వేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్న క్లాత్ అంటే పై భాగానికి స్టిచ్ అనేది ఈ విధంగా వేస్తూ రావాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.